హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. ఈరోజు వీడియోలో అసలు కన్జ్యూమర్ అంటే ఎవరు? అంటే చాలా మంది కొన్ని విషయాల్లో వివాదాల మీద సంబంధించి కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తారు. అయితే కన్జ్యూమర్ అంటే ఎవరు అన్న విషయం మీద ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు వచ్చి మనం చెప్దాం. అది కూడా రజనీకాంత్ యొక్క మూవీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఆ వివరాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక లాభదాయకమైన వ్యాపారం కోసం ఒక లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్ తీసుకున్న వ్యాపారి ఆ లోన్ తీసుకున్నటువంటి ఎవరైతే డెటార్ ఉన్నారో ఆ డెటార్ కావచ్చు, అతను అంటే లోన్ తీసుకున్నటువంటి రుణగ్రహీత అనుకోండి, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే లోన్ తీసుకున్నటువంటి రుణగ్రహీత డెటార్ కావచ్చు, ఇతను ఎట్టి పరిస్థితుల్లో కన్జ్యూమర్ కాడు అని స్పష్టంగా చెప్తూ సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే గుర్తుపెట్టుకోండి, బిజినెస్ పర్పస్ లోన్స్ తీసుకున్న వ్యక్తి, కన్జ్యూమర్ లోన్స్ ఉంటాయి, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకున్నటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్ తీసుకున్నటువంటి డెటర్ అంటే రుణగ్రహీత అతని కన్జ్యూమర్ గా పరిగణించలేము అని చెప్తూ సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఏమిటా తీర్పు అనే విషయం వివరాలకు వెళ్దాం. 2014లో కొచ్చాడియన్ అన్నటువంటి ఒక మూవీకి సంబంధించి, అంటే రజనీకాంత్ యాక్ట్ చేసినటువంటి కొచ్చాడియన్ అన్నటువంటి మూవీకి సంబంధించి అక్కడ యాడ్ బ్యూరో ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల నిమిత్తం ఓ 10 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. రుణం వచ్చింది. ఆ అమౌంట్ తీసుకుపోయి వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్స్ లో పెట్టారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాళ్ళ అమౌంట్ని మళ్ళీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తీర్చుకోలేకపోయారు. దానివల్ల డిఫాల్ట్ అయ్యారు. చాలా పర్యాలు కోర్టు నుంచి అంటే బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఆ అమౌంట్ని రీపే చేయలేదన్నమాట. చాలా సందర్భాలు డిఫాల్ట్ అయిన తర్వాత అయితే అప్పుడు ఏం చేశారంటే ఈ డెటర్స్ అంటే డిఆర్టీ కోర్ట్స్ అంటారు. డిఆర్టీ కోర్ట్స్ అంటే ఏంటంటే డెటర్ రికవర్ ట్రిబ్యునల్స్ అనమాట. డెటర్ రికవర్ ట్రిబ్యునల్ దాకా ఈ కేసు వెళ్ళింది. ఇతను డిఫాల్ట్ అయ్యాడు కాబట్టి ఇతని అమౌంట్ మాకు ఇవ్వమని చెప్పేసి అప్పుడు ఓటీఎస్ చేశారు. అంటే వన్ టైం సెటిల్మెంట్. ఈ 10 కోట్ల రుణం ఏది తీసుకున్నారో మేము అంత మొత్తాన్ని ఈఎంఐస్ కింద చెల్లించలేం, కాకపోతే మాకు వన్ టైం సెటిల్మెంట్ లో ఇవ్వమని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు 3.5 కోట్ల రూపాయల వన్ టైం సెటిల్మెంట్ కి వాళ్ళు ఇవ్వడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. డిఆర్టీ కోర్ట్ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది. సో 3.5 crores వీళ్ళు పేమెంట్ చేసేసారు. పేమెంట్ అక్కడ దాకా బాగానే ఉంది. పేమెంట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు వన్ టైం సెటిల్మెంట్ డిఫాల్ట్ అయ్యి వన్ టైం సెటిల్మెంట్ చేశారు కాబట్టి సిబిల్లో వీళ్ళ యొక్క గ్రాఫ్ మొత్తం కూడా పడిపోయింది. వీళ్ళు మొత్తం అంతా కూడా అంటే డిఫాల్ట్ మీకు తెలుసు కదా, వన్ టైం సెటిల్మెంట్ చేసేటప్పుడు టోటల్ గా మన సిబిల్ రేట్స్ కూడా చాలా డ్రాప్ అవుట్ అవుతుంది. అయితే వీళ్ళు ఏం చేశారు, కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళారు. ఈ యాడ్ బ్యూరో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మేము ఆల్రెడీ ఎంత అమౌంట్ పే చేసేసాం, వన్ టైం సెటిల్మెంట్ చేసాం, అయితే అయినప్పటికీ కూడా మమ్మల్ని ఈ సిబిల్ అంటే బ్యాంక్ అమౌంట్ తీసుకుని కూడా మమ్మల్ని సిబిల్లో మమ్మల్ని దోషిగా చూపిస్తుంది కాబట్టి ఇది సిబిల్ రిపోర్ట్ ఉంది, ఈ సిస్టమే తప్పు అని చెప్పి వాళ్ళు కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళారు. కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళిన తర్వాత అంటే నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ ఫోరం వాళ్ళు ఏం చేశారంటే దీన్ని విచారించి కరెక్టే వీళ్ళు చేసేది ఆల్రెడీ ఇంత నష్టపరంగా సిబిల్ ఇలా ఉంది కాబట్టి తప్పని చెప్పి వాళ్ళు 75 lakhs 75 లక్షల రూపాయల నష్టపరిహారం కాంపెన్సేషన్ ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద వేశారు. అంటే క్లయింట్ ఆల్రెడీ అమౌంట్ పే చేసిన తర్వాత కూడా మీరు అతన్ని ఇబ్బంది గురి చేస్తున్నారు, అతను చాలా డిఫాల్ట్ గా అంటే ఫాల్ట్ గా కూర్చున్నాడు కాబట్టి ఫాల్ట్ గా ఉంది కాబట్టి అతను ఫర్దర్ గా లోన్స్ తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. అతని యొక్క క్రైటీరియా అతని యొక్క క్రెడిబిలిటీ మొత్తం కూడా మార్కెట్ లో చాలా దెబ్బతినింది కాబట్టి అతన్ని ఇమీడియట్ గా మీరు 75 లక్షల రూపాయల అమౌంట్ తోటి అతను నష్టపరిహారం ఇస్తూ అతని యొక్క మానసిక వేదన కూడా గురయ్యని చెప్తూ నేషనల్ ఏదైతే కన్జ్యూమర్ ఫోరం ఉందో తీర్పడం జరిగింది. అయితే దీని మీద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి చీఫ్ మేనేజర్ గారు దీన్ని మన సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇతను కన్జ్యూమర్ కాదు, ఎందుకంటే ఇతను ఆల్రెడీ ఏదైతే అమౌంట్ తీసుకున్నాడో ఈ అమౌంట్ కంప్లీట్ గా బిజినెస్ పర్పస్ పెట్టాడు. అంటే కన్జ్యూమర్ కోర్టు యొక్క సెక్షన్స్ ప్రకారం అయితే కన్జ్యూమర్ కోర్టు సెక్షన్స్ ప్రకారం సెక్షన్ 2/1 దాని ప్రకారం ఏంటంటే ఇది కంప్లీట్ గా కూడా కన్జ్యూమర్ కింద పరిగణించలేము అని చెప్పారు. దీని మీద మళ్ళా ఈ యాడ్ బ్యూరో కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మేము బ్రాండ్ బిల్డింగ్ వెళ్ళాం, ఇది పర్సనల్, ఇది కన్జ్యూమర్లు అంటే ఇది మేము బిజినెస్ కోసం వాడుకోలేదు, మా బ్రాండ్ బిల్డింగ్ కోసం మేము వాడుకున్నాం కాబట్టి ఇది పర్సనల్ లోన్ కిందకు వస్తుంది కాబట్టి మాకు ఆ అమౌంట్ ఇవ్వాల్సిందని చెప్పి ఆ కన్జ్యూమర్ కోర్టులో దీని గురించి చాలా డిస్కషన్స్ అయితే చేయడం జరిగింది. సరే, కన్జ్యూమర్ కోర్టు ఇచ్చే తీర్పు మీద సుప్రీం కోర్టులో చాలా సార్లు డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత ఫైనల్ ఏం చేశారంటే దీని మీద సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇస్తూ ఏం చేశారంటే శ్రీకాంత్ జీ మంత్రి వర్సెస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2022 ఉన్న కేసుని, అదేవిధంగా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ హషోరియా మోటార్స్ 2023లో ఉన్నటువంటి ఈ రెండు కేసుల్ని కూడా సైటేషన్స్ గా తీసుకొని సుప్రీంకోర్టు మరొక కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఏం చెప్పడం జరిగిందంటే
ఇతను తీసుకోండి సెక్షన్ 2/1 అంటే కన్జ్యూమర్ రైట్స్ ఫారం ప్రకారం సెక్షన్ 2/1 ప్రకారం, అదేవిధంగా సబ్ క్లాస్ 2 ప్రకారం ఇతను కన్జ్యూమర్ గా పరిగణించబడ్డాడు. ఎందుకంటే ఇతను బిజినెస్ ప్రమోషన్ గా తీసుకున్నటువంటి లోను ఇతను కన్జ్యూమర్ గా పరిగణించలేము అని చెప్తూ, అంటే ఇతను కన్జ్యూమర్ కాదు, అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ బిజినెస్ డెవలప్మెంట్ కి అమౌంట్ తీసుకుంటున్నాడు కాబట్టి దీన్ని అట్లా మనం కన్సిడర్ చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది యాక్చువల్ గా సుప్రీంకోర్టులో మనకి సైటేషన్ ఎలా వాడతారంటే సెంట్రల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వర్సెస్ యాడ్ బ్యూరో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు సెక్షన్ 264/2025 గా దీన్ని మనం సైటేషన్ గా యూజ్ చేస్తాం. అంటే గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్, మనం ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు అది బిజినెస్ ప్రమోషన్ లోన్ అయినట్లయితే అది కన్జ్యూమర్ గా అతన్ని పరిగణించలేము, అతనికి కన్జ్యూమర్ రైట్స్ ఉండవు. బికాజ్ అతను ఏదైతే అమౌంట్ తీసుకున్నాడో ఆ అమౌంట్ కంప్లీట్ కూడా తన బిజినెస్ ప్రమోషన్ వాడుకున్నాడు కాబట్టి అతన్ని కన్జ్యూమర్ గా మనం పరిగణించలేమని చెప్తూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది యాక్చువల్ గా దీనికి సంబంధించిన సైటేషన్ యొక్క వివరాలు. సో కన్జ్యూమర్ అంటే ఎవరు, ఏ సందర్భాల్లో కన్జ్యూమర్ అవుతారు, ఏ సందర్భాల్లో కన్జ్యూమర్ కారు అని చెప్తూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా కీలకమైంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. వీలైనంత వరకు షేర్ చేయండి. మీరు యాక్సెప్టెన్స్ ఇస్తున్న కొద్దీ మేము మరిన్ని వీడియో చేయడానికి కూడా మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.